7% మున్సిపాలిటీలు గెలుచుకుంది. అవును. 100కి 100% కార్పొరేషన్లు గెలుచుకుంది. 100కి 100% జిల్లా పరిషత్తులు గెలుచుకుంది. 100కి 95% మండల పరిషత్తులు గెలుచుకుంది. అక్కడ ఒక 5-10% మండల పరిషత్తులు, ఒక 20-30% పంచాయతీలు, ఒక 5 మున్సిపాలిటీలు అనుకుంటా టోటల్ గా వీళ్ళు గెలిచింది అంతే. కాబట్టి ఇప్పుడు అది రివర్స్ అవ్వచ్చు వీళ్ళు చేసిన పని వలన, వీళ్ళు చేస్తున్న అభివృద్ధి వలన. అది సక్రమంగా అమలైతే ఖచ్చితంగా వైసీపీకి అది పెద్ద దెబ్బ అవుతుంది. సేమ్ అడిదిట్ అవ్వచ్చు కదా. వాస్తవంగా ఈ గ్రామ సభలు పెట్టాలని ఆలోచన, లేదంటే పంచాయతీరాజ్ వ్యవస్థ మళ్ళీ మనం తీసుకురావాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా ఉండేది. దాన్ని బాబు గారు కూడా యాక్సెప్ట్ చేశారు. మన గ్రామ సభల్లో ఆయన కూడా పాల్గొన్నారు. ఇద్దరు కలిపి రచిస్తున్న వ్యూహమా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనని ఈయన స్వాగతించారు అనుకోవాలి. ఇప్పుడు గ్రామ సభలు అనేది ఒకప్పుడు చంద్రబాబు గారు ఫాలో అప్ చేసిందే. జన్మభూమి కమిటీలు, జన్మభూమి తరపున కార్యక్రమాల్లో గ్రామ సభలే నడిచినాయి. అప్పుడు గ్రామ సభలనే పెట్టి గ్రామ సభల్లో జరిగేది ఏంటంటే మనకి ఇక్కడ టోటల్ లాజికల్గా మాట్లాడుకుంటాం కానీ అక్కడ ఏం ఉండి సావదు. జాతిని ఉద్దేశించి ఉపన్యాసాలు ఉంటాయి. మనం వచ్చిన తర్వాత గ్రామానికి ఆ సర్పంచ్ ఫైనల్లో ఆయన తీసుకున్న డెసిషన్ అనేవారు ఒకప్పుడు, అది అసలు లేదు, అది ఇప్పుడు మళ్ళీ అది వచ్చింది అని.